అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. మకర రాశి జాతకులు ఈ రోజున మకర రాశి జాతకుల జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు షాక్ అవ్వక మానరు. రహస్యంగా మీ ఇంట్లో జరగబోయేది తెలిస్తే తప్పక షాక్ అయిపోతారు. ఈరోజు గ్రహ గోచార స్థితి వలన ఈ యొక్క మార్పులు మీ ఇంట్లో కలగబోతున్నాయి. భూమండలంలో ఎక్కడున్నా సరే మకర రాశి జాతకులు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వాస్తవ పరిస్థితుల్లోకి అనుసంధానం చేసుకుంటే మేము చెప్పే వివరాలన్నీ మీకు నిజమో అబద్ధమో తేలిపోతుంది. అక్షర సత్యం అంటూ అర్థమవుతుంది. ఇది జ్యోతిష్కుల మాట. రెండిటి తారతమ్యత ఒకసారి వేరిసి వేసుకోవడానికి వీడియో పూర్తిగా చూస్తే మీకే బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలకైతే వచ్చేద్దాం. ఓం శ్రీ వారాహి దేవి నమః. వారాహి అమ్మ అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ చేస్తూ అమ్మవారిని మనసులో తలుచుకుంటూ అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా దీవిస్తుంది. అయితే ఈరోజు అద్భుతవంతమైన తిథి. అలాగే ఈ రోజున ఇంట్లో జరిగేది ఇది మరలా జ్ఞాపకం ఉంచుకొని ఇది తిరిగా ఈరోజు మకర రాశి జాతకులకు మార్పుదల జరగబోతుంది. మీ జీవిత గమ్యం మారబోతుంది. ఒక మహా అద్భుతం ఇంట్లో కళ్ళ ముందే ఆవిష్కృతం కాబోతుంది. జరిగేది శుభ పరిణామాలు చూసి ఆ మార్పులు గమనించి మీ కళ్ళు మీరే నమ్మలేనంత ఒక దివ్య స్థితికి చేరుకుంటాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆక్షేపించి అవమానించి ఇబ్బందులు ఎదుర్కొనేలా చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాటి వల్ల మీకు కలిగిన నష్టాలు అవమానాలు అనే చీకటిని చీల్చుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ ఇంట్లోకి ఆహ్వానించబడింది. మీకు రక్షణగా నిలబడుతుంది. అవునండి, మాటల్లో అక్షరం పేరిపోదు. ఇదంతా కూడాను ముమ్మారు నిజమే. ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా 10 నిమిషాల ఈ సమయాన్ని కేటాయించుకొని వీడియో చూస్తే మంచి మాటలతో మీ మనసులో ఉన్న బాధ పారిపోతుంది. ఒక చోట ప్రశాంత చిత్తంతో కూర్చొని వీడియోని రహస్యంగా వినండి. మీ మనసు చెప్పే ప్రతి మాట ఈ వీడియోలో ఉంటుంది. మీ మనసు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో ఉంటుంది. భగవంతుడు మీకు సహాయం చేయడానికి మా రూపంలో వచ్చాడేమో అని మీ మనసు మీకే చెప్తుంది. మీ మనసు లోతులోకి ఈ మాటలు ఇనికిపోయేలాగా వినండి. ముందుగా నమ్మండి. నమ్మకంతో ఏదైనా సరే సాధించగలరు. ఇది మీ ఆత్మను మేలుకొల్పుతుంది. మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఇప్పుడు అన్ని వివరాలు కూడా విపులంగా చెప్పుకుందాం. కాస్త సమయం పట్టినా సరే అశ్రద్ధ వహించకుండా ఓర్పుగా వింటేనే మా యొక్క కృషికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. పూర్తి ఏకాగ్రతతో చిత్తతో వినండి. రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి అద్భుతవంతమైన మార్పుకు ఇక్కడే పునాది పడుతుంది. ఎలా పడబోతుంది, మీ యొక్క జీవితం ఏమి విధంగా సంపూర్ణంగా మారబోతుందో ఈ సంవత్సరం ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంట్లో ప్రతిరోజు కూడాను, ముఖ్యంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుంది. ఈ విషయం మీకు తెలుసా అండి? ఆ దైవం ఎవరో తెలుసా? ఏం చేస్తుంది వచ్చి అనేది తెలుసా? ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? ఆ దైవం మీకు అనుగ్రహాన్ని కలిగించడానిక ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటే కింద పడినంత పని చేస్తుంది. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరంగా సమస్యల పాలు చేసుకున్నామా అంటూ తీవ్రంగా ఆలోచిస్తారు. ఆ దైవం ఎప్పటి నుంచో కూడా మీ మీద కర్ణ కటాక్షాలు కురిపిస్తూనే ఉంది. కానీ మీరే ఆ యొక్క కర్ణ కటాక్షాలు కృపా చర్యలను గమనించి గ్రహించుకోలేకపోతున్నారు. అయితే మీ యొక్క సమస్యలకు మీరే మానసికంగా నలిగిపోతున్నారు. ఈ వివరణ స్పష్టంగా వినండి, మీకే అర్థమవుతుంది. ఈ క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా పరిగెస్తాయి. ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకి అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం అయితే దొరికినట్లు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠిన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగా లేడని, మా మీదనే ఎందుకు ఇంత కక్ష కట్టాడు అంటూ భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. కానీ ఈ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మీ మోకాళ్ళలోని దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు క్షమాపణలు ఏక సమయంలో చెప్పుకుంటారు.
జ్యోతిష్య శాస్త్రంలోని ఈ రాశి జాతకుల గురించి ఈరోజు గ్రహరీత్యా ఇలాగే జరగబోతుందని కూడా పండితులు కూడా చెప్తున్నారు. చాలా వరకు కూడా వీరు అదృష్టవంతులే. చాలా వరకు కూడా సూర్యుని ప్రభావం వలన సహజంగా ఎంతో అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు. శని అనుగ్రహాన్ని కూడా పొందుకోబోతున్నారు. ఆత్మవిశ్వాసంతో ఎరిగిపోతారు. నడకలో ఒక ఉందాతనం ఉంటుంది. వీరికి మాటల్లో ఒక అధికారం స్పష్టంగా ఉన్న ఏది చేయొచ్చు చేయకూడదు అనే దాని మీద ఒక స్పష్టత ఉంటుంది. చేసే ప్రతి పని నిర్భయంగా చేస్తారు. ఎంత కింద పడినా రెట్టించిన ఉత్సాహంతో పాటుగా పైకి వస్తారు. పడి లేవడం అలవాటుగా మారింది. వీరికి జీవితంలో ఏ ఒక కొత్త భాగం అనుభవాల వీరిని రాటు తేలిన వజ్రంగా మారుస్తాయి అని మీకు ఎదురయ్యే ఇలాంటి కష్టాలనైనా సరే తట్టుకునే శక్తి భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పవచ్చు. జీవితంలో వీరి అదృష్టానికి గల కష్టానికి గల విజేతల సంబంధమైంది. ఒకవైపు కష్టాలు ఉన్న మరొక వైపు అదృష్టం వెంటబడుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఏదో ఒక సహాయం అయితే అందుతుంది. అద్భుతంగా బయటపడతారు. తాము ఉన్న చోట ఒక రాజు ఒక రాణి ఇలా బతకాలనుకుంటారు. నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చినది. 10 మందిలో ప్రత్యేకంగా కనిపించాలనే తపన, అందరినీ కూడా నడిపించాలనే ఒక ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటుంది. రాజకీయ వ్యాపార రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం మెండుగా ఉంటుంది. ఒక సంస్థలో చిన్నపాటి ఉద్యోగజాయి అయిన కుటుంబం అతి తక్కువ కాలంలోనే వీరి ప్రతిభతో టీమ్ లీడర్ లాగా, మేనేజర్ లాగా లావాదేవీలు అన్నీ జరిపించి ఒక ఉన్నత స్థితికి చేరుకుంటారు. దురాలవాట్లకు దుష్ట సాంగత్యాలకు దూరంగా ఉండండి. కింద పనిచేసే వారిని ప్రేమగా చూసుకుంటారు. ఏదైనా సరే ఒక సమస్య వస్తే పక్కకి తప్పుకోవడం తెలియదు. ముందుండి ఆ సమస్యను పరిష్కరించే వాళ్ళు తమ భుజాలపైన వేసుకుంటారు. అందుకే కుటుంబంలో కానీ, స్నేహితుల్లో కానీ, కార్యాలయంలో కానీ అందరూ వీరిపైన ఆధారపడేలా చేసుకుంటారు. వీరి మాటలకి తిరుగుండదు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడరు. సమయ పాలన, ఆరోగ్య సంరక్షణ, తాము చేసే పనులు నాణ్యత వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ లక్షణాలు వీరిని విజయం వైపు మరింత చేదువ చేస్తాయి. వీరి జీవన శైలి ఎంతో పద్ధతిగా ఉంటుంది. నిరంతరం వృద్ధి సాధించాలనే తపన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది. విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో, స్నేహితులతో గడిపే అమూల్యమైన సమయం కోల్పోతారు. మాట విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకత, గౌరవం, గుర్తింపు ఉండాలంటూ బలంగా ఆకాంక్షిస్తారు. వీరి ఆత్మాభిమానం సున్నితవంతమైనది. ఎవరైనా సరే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడినా లేదా అలా ప్రవర్తించినా కూడాను అస్సలు సహించరు. జీవితం నుంచి అలాంటి వారు తొలగించడానికి కూడా వెనకాడరు. ఒకసారి ఇతరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం చిక్కులో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఏ విషయం తీసుకున్నా బాగా ఆలోచించి ఆ విషయంలో నిర్ణయం తీసుకోండి. దురదృష్టవశాత్తు సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా వీరి నెత్తి మీద పడతాయి. వాటిని ఎంత కష్టపడి నెరవేర్చిన చివరకు ఆ సొంత వాళ్ళ వల్లనే మాటలు పడవలసి వస్తుంది. కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదనకు గురి అవుతారు. తీవ్రంగా విసిగిపోయిన వీరిలో ఉండే మరొక ప్రధాన లక్ష్యం లౌక్యం. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో వీరికి బాగా తెలుసు. తమ తెలివితేటలతో, మాటకారితనంతో క్లిష్టమైన పని అయినా సరే సులువుగా పూర్తి చేస్తారు. ఓటమి అంగీకరించే మనస్తత్వం అస్సలు ఉండదు. విజయం సాధించే వరకు నిద్రపోరు. మధ్యలో వీరుచి పెట్టరు. ఈ యొక్క మాట వీరి నిఘంటువులో ఉండదు. ఒక లక్ష్యాన్ని అనుకున్నారు, నిర్దేశించుకున్నారు, ప్రణాళిక వేసుకున్నారు అంటే ఇంకా ఆ మార్పుని దాటి బయటికి రారు. దాన్ని చేరుకునేంత వరకు కూడా వీరి దృష్టి మరల్చరు. ఎవరు ఆ ధైర్యం కాదు. ఈ పట్టుదల వారిని సామాన్యుల నుంచి అసామాన్యులుగా మారుస్తుంది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వలన అనేకసార్లు నష్టపోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటేనే మీకు అనవసర చిక్కులు తొలగిపోతాయి. ఇతరుల బాధ్యతలను, కష్టాలను తమవిగా భావించి నెత్తిరేసుకుంటారు. సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చాలా వరకు కూడాను మోయలేక బాధపడవలసి వస్తుంది. అలా అభిమానం వేరు, దురభిమానం వేరు అని గ్రహించిన నడుచుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంటుంది. సమాజంలో మంచి పలుకుబడి ఉంటుంది. మీ యొక్క మాట తీరు కూడా ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధానంగా ఉంటుంది.
అనవసరమైన విషయాలు తలదూర్చారు అంటే ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే మాత్రమే చూస్తూ ఊరుకోరు. వీరి న్యాయబద్ధమైన బత్తడి అందరినీ మన్ననలు పొందుతుంది. దాని గుణ వీళ్ళు సాక్షాత్తుగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారిని చూసి వీరి హృదయం చలించిపోతుంది. తమ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసి అయినా సరే ఇతరులకు సహాయం చేస్తారు. ఈ గుణం వల్ల ఎంతమంది దీవెనలు పొందుకుంటారు. వీరి స్నేహం గొప్పది. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు. స్నేహితుడికి కష్టం వస్తే నేనున్నాను అంటూ ముందుండేది ఈ రాశి జాతకులే. కానీ ఎవరైనా సరే నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని ఎప్పటికీ కూడా క్షమించరు. జీవితంలో ప్రతిరోజు కూడాను, ప్రతి దశలో కూడాను గెలవాలని తపన ఉంటుంది. ప్రతి నిమిషం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. అపజయాలు ఎదురైనా వాటిని మాటలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ప్రయత్నం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాశి జాతకులు విజయానికి కేరప్ అడ్రస్గా చెప్పుకోవచ్చు. జీవితంలో కష్టాలు అలాగే ఉంటాయి. కష్టాల్లో లేని మనసు అంటూ మీద ఎవరు ఉండరు. ఈ రాశి వ్యక్తులకు కష్టాలు ఎక్కువే. ఎన్నో రకాలుగా వీళ్ళు కష్టపడి కింద పడి పైకి లేచిన వ్యక్తులే. కానీ ఈ పరిస్థితుల్లో రావడానికి కారణం చుట్టుపక్కల ఉన్న మనుషులే. వీరు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పించిన గుణపాఠాలే ఎక్కువ. వీరి గుండె వెన్నపూస లాంటిది. చిన్న చిన్న విషయాలకే న్యాయపడుతుంది. చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కానీ, పరిస్థితులు కానీ, సృష్టించిన బాధలు కానీ, కొన్ని అయితే నమ్మిన మనసులు సృష్టించిన బాధలు ఉన్నాయి. వారు చేసిన అవమానాలు, ఆరోపణలు, నిందలు గుండెకు బలంగా తాకాయి. నలుగురిలో తలదించుకునే పరిస్థితులు ఏర్పడింది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒంటరిగా కూర్చున్న నాకు ఎవరు లేరు, నా కష్టాన్ని, బాధను అర్థం చేసుకునేవారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు అంటూ తీవ్ర మనస్తాపానికైతే గురయ్యారు. ఈ సమయంలోనే వారికి దైవం మీద నమ్మకం సన్నగిల్లించు. నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదే అంటూ భగవంతుని నిందించిన సందర్భాలైతే కోకొల్లలు. మీకు తెలియకుండానే ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి గట్టెక్కి రెప్పలా కాపాడుకుంటూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు కైలాసవాసుడైన మహాదేవుడు. శని భగవానుడికి అధిపతి అయిన పరమేశ్వరుడే మీ మీద సంపూర్ణ కటాక్షం చూపిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాలకు చూపిస్తున్న సహనానికి, ధైర్యానికి, కష్టకాలంలో ఏదైతే విడవని మానవత్వం, వీడని సహాయతతో, నీతి, నిజాయితీ, ధర్మబద్ధత, ఆ త్రినేత్రుడు మహాదేవుడికి ఒక దివ్యమైన శక్తి, ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా అందజేస్తున్నాడు. ఆ కవచాన్ని దాటి కష్టాలు ఇక రావు. స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో, ఒక సానుకూల తరంగం రూపంలో పరమేశ్వరుడు మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచే జీవితంలో ఎన్నో రకాల పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన ఘట్టాలు త్రుటిలో తప్పిపోయాయి. ప్రాణాంతకమైన ప్రమాదాలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి ప్రశాంతంగా ఆలోచిస్తే మీకే తెలుస్తాయి. ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏ ఇబ్బందుల నుంచి తప్పించుకున్నాను, నాకు తెలియకుండా ఏమైనా జరిగే ఉంటాయిగా. వాస్తవ పరిస్థితుల గురించి కాసేపు కూర్చొని ఆలోచిస్తే మీరు ఇదివరకు పోయిన ఎన్నో భయంకరమైన సమస్యల గురించి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేస్తాడు. ఒక ప్రమాదం జరిగబోయే ముందు మీ ప్రయాణం రద్దు కావడం, తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు నిజ స్వరూపం బయటపడడం, ఇలాంటివన్నీ కూడా ఆయన లీలలే కదా. లేకుంటే మీరు ఈ రోజున ఇంత మంచి స్థాయిలో ఉండేవారు కాదు. మీ మధ్యకాలంలో కాస్త కూస్త మానసిక ప్రశాంతత లభించింది. ఆగిపోయిన పనుల్లో పురోగతి ఏకైక కారణం మహాదేవుడి కృపా కటాక్షం. ఆ దైవాన్ని గురించి ఇప్పటికైనా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం మనకి ఎప్పుడు ముందుగానే మనుషుల రూపంలో వస్తుందో సహాయం అందించే రూపంలోకి వస్తాడు. నిజ రూపంలోకి రాడు. నాలాంటి వారి మాటల రూపంలో, ఏదో ఒక శుభ సంకేత రూపంలో, మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని తెలియజేస్తాడు. మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలను తొలగించుకోవాలంటే మహాశివుణ్ణి పూర్తి నమ్మకంతో ఇకనైనా ఆరాధించడం ప్రారంభించండి.
ఆ దైవం ఎవరో తెలిసినందుకు గాను మీకు గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోయి ఉంటుంది కదండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు చాలా మంచివారు. శివుడు పరమాత్మ స్వరూపుడు. శివుడికి మీకు విడదీయరాని ఎంతో అనుబంధం ఉంది. సహజంగానే మీరు ఎక్కువగా శివభక్తులు అయి ఉంటారు. వీరి మనస్తత్వం, ఆలోచన విధానం శివుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది. పరమేశ్వరుడు మిమ్మల్ని కన్న బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు. కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం, కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన సరే సువాసన రావడం, గంటల శబ్దం మెల్లగా అనిపించడం, కర్పూరపు సువాసన కానీ మల్లెపూల సువాసన కానీ వచ్చి ఉండొచ్చు. అది ఏది మీ భ్రమ కాదండి. సాక్షాత్తు ఆ శివయ్య మీతో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి సంకేతం. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, ఖరీదైన యాగాలను, హోమాలను కోరుకోవటం లేదు. కేవలం స్వచ్ఛమైన భక్తిని, నమ్మకాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. నిర్మలమైన మనసుని కోరుకుంటున్నారు. మీకంటే ముందే చాలా వారి ఒక భక్తి భాష్వంతో సమానం. పరమశివుడికి అభిషేకాలతో సమానం. మీరు చేయాల్సిందల్లా కూడా ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలో ఉన్న మహాదేవుని పటానికి నమస్కరించుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఈ రోజున జపించండి. మీ మనసులోని అనవసరపు బాధ, భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోతాయి. ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. అలాగే ప్రతి సోమవారం లేదా శనివారం నాడు వచ్చే ప్రదోష సమయంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని స్వామివారికి మీ చేతుల మీదుగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్నైనా సరే భక్తిగా సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి కష్టాలు, బాధలను స్వామి వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మన మొర ఆలకిస్తాడు. మీ జీవితంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి తెలియక తెలియ పాపాలు చేసి నుంచి విముక్తి కలుగుతుంది. సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. శివయ్య అనుగ్రహం సంపూర్ణంగా లభించగా మానదు. మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే చూసి ఆశ్చర్యపానికి లోనవు కాక మానరు. ఎంతటి కష్టంలో, అగాధంలో, నిరాశలో ఉన్న ఒక క్షణం మహాదేవుణ్ణి మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో తలుచుకొని మహాశివుని రూపాన్ని కళ్ళల్లో నింపుకోండి. తెలియకుండానే మీలో ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కళ్ళ ముందు తోస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనని పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మహాదేవుడి ఆశీస్సులతో పాటుగా మీకు అండగా నిలిచే మరొక మహాశక్తి కులదేవత. ఎట్టి పరిస్థితుల్లో కులదేవతను విస్మరించవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కులదేవత గురించి తెలుసుకోకుండా తెలియదు అని చెప్పవద్దు. వంశాన్ని కాపాడే తల్లి కులదేవత. మీ యొక్క మూలాలను కాపాడే తల్లి కులదేవత. తెలియకపోతే మాత్రం ఆలస్యం లేకుండా పెద్దవారిని అడిగి తెలుసుకోండి. ఫోటోను కానీ పూజ గదిలో పెట్టుకోవడం, దీపారాధన చేస్తూ ఉండడం, ప్రతి నిత్యం కూడా కులదేవతను స్మరించుకోవడం. ఒకవేళ కులదేవత ఎవరో తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ శక్తి ఉత్తేజితమవుతుంది, మరింత మేలు చేస్తుంది. కులదేవత మహాదేవుని ఆశీస్సులతో మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు కూడా తెలియకుండా మానే చేయాలని చెప్పి దుష్ట శక్తులు కూడా గరిదాపులోకి కూడా రారు. వారి ప్రయత్నాలు బూడిదల వేసిన పన్నీరు అవుతాయి. వారికి ఇక ఎదురు ఉండదు. ఏ పని మొదలుపెట్టినా అఖండ విజయం అయితే సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బంది తొలగి జీవితంలో ధనం నిలకడగా ఉంటుంది. ఇక నుంచి ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అయిపోదు. సరైన మార్గంలో ఖర్చు చేస్తారు. ఆస్తి రూపంలో మిగులుతుంది. లక్షలు కాదు, మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక కోట్లు కూడా సంపాదించవచ్చు. శక్తి సామర్థ్యాలు వస్తాయి. అన్నిటికంటే ముందుగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా గొడవలు, మనస్పర్ధలు ఉంటే గనక ఈ రోజున తొలగిపోతాయి. అపార్థాన్ని తొలగిపోతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. ఆనందపూరితమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామితో అనుబంధం మరింత బలపడి దాంపత్య జీవితం ఆనందదాయకం అవుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు. వారికి మీకు మధ్య ఉన్న కంటికి
కానరాని వారు చెదిరిపోతుంది. మీరు ఎంత ఇష్టమో, మీకు వారంటే ఎంత ఇష్టమో బట్టబయలయ్యే రోజు ఈ విధంగా చెప్పవచ్చు. అలాగే మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వారికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఏ దేశంలో ఉన్నా కూడా వింటారు. కొన్ని పనుల్లో తలమునకలై ఇంట్లో చిన్న పనులు అశ్రద్ధ చేయకండి. మహాశివుని మనసులో నిలుపుకొని ప్రతి పని ప్రారంభించండి. కులదేవతను పూజించడం, స్మరించడం అస్సలు మర్చిపోవద్దు. ఈ 2 శక్తి మిమ్మల్ని నడిపించి ముందుకు తీసుకెళ్తుంది. రథసారథిలాగా మారుతాయి. మహాదేవుడు మీ పాపాల్లో కర్మఫలాలని, గ్రహ దోషాలన్నీ కూడా తొలగించేస్తాడు. మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో, నమ్మకంతో ఆయన శరణు వేడండి. మీ జీవితంలో ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ రంగంలో ఉన్న ఉద్యోగమైన, వ్యాపారమైన, రాజకీయమైన సరే అందులో అగ్రగామిగానే వస్తారు. మీ పరమసత్యం తెలుసుకున్నాక మీ జీవితంలో అద్భుతంగా మారిందని మీరే ఆనందిస్తారు. మీరే ఇన్నాళ్ళు ఈ మన కంటికి రెప్పలా కాపాడిన, దాచిన దైవానికి మీరేమీ చేయలేకపోయారు, బాధపడతారు. ఇప్పటికైనా సరే ఆ సత్యాన్ని గ్రహించండి. ఇప్పటికైనా సరే జీవితం అంతా కూడాను శుభంగా మారుతుంది. ఈ రోజున మీ ఇంట్లో ఏదో ఒక శుభవార్తతో ఒక రహస్యం అనేది చెప్పాలి. ఇన్నాళ్ళు మీ చెవిన పడని ఒక రహస్యం 100కి 100% కూడా మీరు మంచి ఫలితాలు పొందుకోబోతున్నారు. శుభవార్తలు రాబోతున్నాయి. ఎవరు అడ్డగించలేరు. ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, పిల్లలకి సంబంధించిన ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు, అధిక ఆదాయ వనరుల కోసం మీరు పడుతున్న అధిక ఆదాయ వనరులకు తగ్గ కృషి, ఆ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకోవడం కావచ్చు. ఈరోజు ఖచ్చితంగా కూడా పరమశివుడి అనుగ్రహంతో మీరు ఏమిటంటే కనుక కులదేవత అనుగ్రహంతో కూడా కలగలిపి ఇంటిల్లపాది కూడాను సంతోషంగా ఒక మేలేమి చక్కటి వార్తను పొందుకోబోతున్నారు. మంచి రోజు మరల జ్ఞాపకం ఉండే తీది ఇది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కులదేవత గురించి ఎవరికి కూడా చెప్పొద్దు, మర్చిపోవద్దు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న కులదేవత గురించి సమాచారం తప్పకుండా తెలుసుకోండి. మీరు ఏమిటి అంటే కనుక కులదేవత అనుగ్రహంతో ఇంటిల్లపాటి సంతోషంగా ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక చక్కటి మేలిమి శుభవార్తను వినబోతున్నారు. మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, కులదేవత గురించి మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకోండి. కులదేవత నామస్మరణ మీకు నిత్యం చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.